ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని తోకకు వేలాడే గంట వెనకాల ఉన్న రహస్యం. ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన అద్భుతమైన కథ. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరే ఉండదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవని గిరిధారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆంజనేయుడు మనకు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాము. అది కొండంత పుణ్యం, సముద్రం అంత ఆనందాన్ని మనకి కలుగజేస్తుంది. రండి హనుమంతుని వాడగంట కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారము తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు, మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణాది. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెడుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్న విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిశాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అరుణిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని. కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెడుతున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని అన్నాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారి నేడు కోదండధారి వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లిపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయలతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు
కేవలం ఒక్కడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాలియైన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షసులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు. రథం నుండి కిందకి పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీ కోతులు గుంపుగా వెడుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశామని మరొక కోతి అంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరు బుద్ధులే, వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంది. అసలు ఆ రాముడెవడు? అతనికి మనకి సంబంధం ఏముంది? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మకద్రోహి అని ఫలానా ఒక కోతి అంది. అవునవునన్నాయి కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాము, రామనామ స్మరణ చేద్దామంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. కొంతసేపు గడిచాక తిట్టిడిసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాము. రాముడు రావణుని సంహరించాడు, సీతమ్మని చేపట్టాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుడిని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో అని స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. ఇంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమ అన్నాడు. వనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైపోయింది. వెంటనే తోకని పెంచి గంటని పైకి లేపాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో, రామభక్తితో, వికసించిన మనసులతో
కూర్చుని ఉన్నాయి కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగిలీక కోతులు. లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేసింది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావార కనఘోర తరంగ ఘోషుల వినబడిన జయ జయ ధ్వానాలకి ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికి అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులు నడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే సింగిలీక కోతులకు దిగ్భ్రమం కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్క మారు జయఘోషం చేసింది. జై శ్రీరామ జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చెయ్యాలో. వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుల హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామభీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న పండుకోతుపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతులు జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమవైపుకు మళ్ళింది. సుందరే సుందర కపే, ముద్దైన కోతితోకకు ముచ్చటైన గంట. మురిపంగా చూశాడు ముక్తమోహనుడైన రాముడు. హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణంగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. వానంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి. సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇదండి కథ. నచ్చితే కనుక ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.